ది 100. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ అయితే నచ్చిందండి నాకు. ఫస్ట్ హాఫ్ రొటీన్గా ఉన్న సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒడిస్సా నుంచి ఒక దొంగల మూట హైదరాబాద్కి వచ్చి ఇంట్లోకి దూరి బంగారాన్ని దొంగలిస్తూ ఉంటారు. బంగారాన్ని దొంగలిస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని కూడా చంపేస్తూ ఉంటారు. ఇలా ఈ బంగారం కేసు ఆర్కే సాగర్ చేతిలోకి వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక ఈ బంగారం కేసు నుంచి స్టోరీ అనేది ఒక రేప్ కేసుకి ఇంటర్ కనెక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. ఇలాంటి సీన్స్ మనం చాలా మూవీస్లో చూసుంటాం. కొత్తగా ఏం అనిపించదు ఫస్ట్ హాఫ్ అనేది. మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఆ ట్విస్ట్లు అండ్ ఇంటర్లింకింగ్ సీన్స్తో ఫుల్ ఎంగేజింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ దగ్గర డైరెక్టర్ని చాలా మెచ్చుకోవాలి. ఆ ఐడియాస్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకా సీన్స్ ఇంటర్ కనెక్షన్ చేస్తున్నప్పుడు వచ్చే సీన్స్ అయితే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇంకా ట్విస్ట్ కూడా మూవీలో వరుస వదులుతూనే ఉంటారు ఇంకా లాస్ట్ 1 అవర్లో. ఇంకా నాకు ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే, మెయిన్గా స్టోరీ మీద వెళ్తున్నప్పుడు అన్నెసెసరీ సాంగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా మీటర్లో వెళ్తుంది మూవీ. బట్ మధ్యలో ఒక సాంగ్ వస్తుంది, అవసరం లేదనిపించింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఆర్కే సాగర్ గారు ఐపీఎస్ ఆఫీసర్ రోల్లో చాలా బాగా చేశారు, దానిలో నో డౌట్. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా విష్ణుప్రియ యాక్టింగ్ అయితే అస్సలు నచ్చదు నాకు. ఆ ఎక్స్ప్రెషన్సే సరిగ్గా పలకడం లేదు ఫేస్లో. ఇంకా మిగతా వాళ్ళందరూ బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే, సాంగ్స్ అయితే ఏదో ఉన్నాయి అలా. బీజిఎమ్స్ అయితే పర్లేదు, మెయిన్ సీన్స్లో బాగున్నాయి బీజిఎమ్స్ అనేవి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇట్స్ గుడ్. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చిందండి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.